కర్నన్, నెపోలియన్, భగత్ సింగ్ వీళ్ళు ముగ్గురు నా హీరోలు. ఈ ముగ్గురే నా లోకం. ఇంతవరకు వీళ్ళ కథలు నువ్వు వినలేదు కదా. ఈ ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు. అందుచేత గెలుపు ఓటములు పెద్దగా తీసుకోకూడదు. అందరూ ఇష్టపడేది గెలుపనేది మనం మరిచిపోకూడదు. నాకు గెలిపే ముఖ్యం. ఎలా ఉంది? మీరు కూడా ఒకసారి ఆ విధంగానే చెప్పండి చూద్దాం. కర్నన్, నెపోలియన్, మన్మోహన్ సింగే కదా. మన్మోహన్ సింగ్, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చారా? సార్ చాలా పెద్ద కేసాం కాదు సార్, సింపులే సార్. సింపుల్ కదా? అవును సింపులే సార్. సింపుల్ గానే ఇస్తాను. సింపుల్ చాలా. రే మరి నీ సంగతి ఏంట్రా? సార్ చైన్ రాబర్ట్ చేసిన వీడియో సార్. మెల్టా చెప్పరా చెప్పరా. ఏంటి ఇక్కడ మాత్రం నువ్వు అలాంటి పని చేసావు అనుకో, ఈ స్టేషన్ మొత్తం నువ్వే కడగాల్సి వస్తుంది. నువ్వింతకు ముందు ఎన్ని చైన్లు దొంగిలించావురా? ఏంటి వీడేదో బాత్రూమ్కు వెళ్ళాలనుకుంటాను, పంపకపోతే ఇక్కడే పాడు చేస్తాడు. ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటంటే తనకేం తెలియదని చెప్తున్నాడు సార్. సార్ వారు మాట్లాడేది మరాఠీ. భాషా ప్రవీరుడు. రారాయిలాగా రా. సార్ కర్నన్. కర్నన్ ఎవరా? నీ బాబా? భగత్ సింగ్. మరి నెపోలియన్? నెపోలియన్. ఎస్ఐ కర్నన్ స్పీకింగ్. ఓకే, ఇప్పుడే వస్తా. కానిస్టేబుల్స్ సార్. ఆంటోనీ ఈ టౌన్ లోనే హోటల్లో. త్వరగా వెళ్ళాలి. అందరూ కూడా తుపాకులు తీసుకొని వెంటనే బయలుదేరండి సార్. రా. సార్ ఏంటా చూపు? వెళ్ళండి సార్. గన్ను మర్చిపోయారు సార్. గన్ తీసుకెళ్ళండి సార్. ఏమైంది? అందులో బుల్లెట్స్ ఉన్నాయా? కర్నన్, నెపోలియన్, భగత్ సింగ్ వీళ్ళు ముగ్గురు నా హీరోలు. ఇంతవరకు వీళ్ళ కథలు నువ్వు వినలేదు కదా. ఈ ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు. గెలుపు ఓటములు పెద్దగా తీసుకోకూడదు. అందరూ ఇష్టపడేది గెలుపనేది మనం మరిచిపోకూడదు. I always play to win. నాన్న దొరికింది. నేను చెప్పాను కదా వీడు తీసుకొస్తాడని. రే సారీరా, ఆ రోజు చాలా మంది దొంగలు ఉన్నారు, అందువల్ల రాలేకపోయాను. నువ్వేమనుకోకే. ఈ జ్యూస్ తాగు. జ్యూసా? నేను క్యాపుచినో చెప్పుకోనా? అలాగే చెప్పుకో. హే ఎవరక్క? మిమ్మల్ని ఒక క్యాపుచినో తీసుకురండి. ఈ అబ్బాయి ఎవరు? ఇతనేనా నువ్వు చెప్పినాడు? తనే కదా? భలే కామెడీగా ఉన్నాడు కదా. సరే నీ పేరేంటి? కిండర్. ఏంటి వండరా? కిండర్. గట్టిగా చెప్పరా. కిండర్. అది సరే కానీ ముందు దీన్ని తాగు. నూనె ఎక్కడ పోయి అదే మెల్లగా జారి కిందకు వస్తుంది. అది అలాగా. అయ్యో శబ్దం చేస్తున్న ఆ చోటులోనే దెబ్బ చాలా గట్టిగా తగిలింది. అది బయటకు తెలీదు. కొట్టింది కాదు, తొక్కిందే. అది కూడా షూ వేసుకున్న కాళ్ళతో. తొక్కింది దేవుడా లేక సేర్జియా? నూనె పోయారా? సరేలే పోస్తా. స్వామి సెల్ఫీ. తీసుకోండి. ఇప్పుడు చేస్తాను చూడండి. అది నీ నొప్పులకి నేను మందేస్తాను లేరా. నువ్వు ఆ కూలింగ్ గ్లాస్ తీస్తావా? అది పెట్టినప్పుడల్లా నీకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మా నాన్న చనిపోయినప్పుడు ఇచ్చాడు. మీ నాన్నగారు జనాలుగా కొట్టి చంపారు.
ఆయన నిన్ను కూడా చంపే శాంతిస్తాడు. జాయ్ నేను ఇంకా చావలేదురా. నేను ఈ సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని వెతికాను. కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఉన్నారని అడిగాను. ఇంకా మీకు ఫోన్ చేస్తే దొరకట్లేదు. రేయ్, ఇలా పోయే మనిషి ఫోన్ ఎక్కడ తెస్తారా? నువ్వు నూనె పోయిరా. నేను మిలిటర్ని, పోలీస్ ఆఫీసర్ని. ఎస్ఐ గారి కీ హోల్ లో షూట్ చేసినందుకు సస్పెన్షన్. చాలా షార్ప్ షూటర్. కంగ్రాట్స్. ఇంకా మేమిద్దరం కలిసి నాసిక్ వెళ్ళబోతున్నాం. నీ దగ్గర చెప్పేద్దామని వచ్చాం. ఇక్కడి నుంచి పోతారా? నువ్వు ఎప్పుడు నాతో కలిసావో అప్పుడే నాకు దరిద్రం పట్టింది. నిన్ను చూడాలనిపిస్తే నేను అక్కడికే వచ్చి చూస్తానులే. నీ తోడబుట్టినోడు చెప్పినట్టుగా అనుకుంటే చాలు. అయ్యయ్యో పాపంరా. ఈ చేతులు కాళ్ళు విరిచేటప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఏమడిగారు? అదే చేతులు ఇస్తున్నారు కదా అప్పుడు. చెప్తాను. ఫీలింగులకి మందుంది. ఉందా? కాస్త ఇమ్మంటారా? అయితే 2 పెగ్గులు ఇవ్వండి. పెగ్గలేదు. అవునే. అయ్యో. హలో, నోటి పెళ్లికి వచ్చిందే కట్నం. నువ్వు ఎంతసేపు ఎక్కడికి పోయావురా? ఎన్నిసార్లు చెప్పాలరా ఆ బ్రిడ్జి దగ్గర నుంచి లెఫ్ట్ గా రావాలి, లెఫ్ట్ గా రావాలి, లెఫ్ట్ గా రావాలని? వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వాడిని వెళ్ళకలా పడుకోబెట్టండి. మెల్లిగిరా. ఇదేంటి ఇలా కంపు కొడుతుంది? జాయ్ వెళ్ళొస్తాను. ఇంకా వెళ్ళవేంటి? మిల్టన్ అన్నా, నన్ను పిలిచావా? ఇదిగోండి. జాయిన్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఒడిచేలతో వెళ్ళరు. నా లైఫ్లో ఫస్ట్ టైం గిఫ్ట్ తీసుకుంటున్నాను రా. రా వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాను. వస్తానా? త్వరలోనే కోలుకుంటారా? నువ్వు జుట్టు కత్తిరించుకో. ఆపు ఆపు. ఏమైంది? ఎక్కడ పెట్టానబ్బా? కూలింగ్ గ్లాస్.